అక్కడ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. ఆ విషయం మాకు తెలుసులే. మరి ఏపీలో డిఎస్సి స్కామ్ కు బాధ్యత వహిస్తూ మంత్రి లోకేష్ ఎప్పుడు రాజీనామా చేస్తారు? ఇక్కడికి డిఎస్సికి వచ్చేటప్పటికి డిఎస్సిలో ఎక్కడ కూడా పేపర్ లీక్ అయినట్టు అనుమానాలే తప్ప ఆధారాలు. ఏంట్రా ఇలా మారిపోయావేంట్రా నువ్వు? పేపర్ లీక్ అయింది అని ప్రభుత్వం ఎక్కడ ఒప్పుకోవాలా? జాతీయ స్థాయిలో నీట్ అక్రమాలు ఎంత తీవ్రమైనవో ఏపీలో లక్షలాది మంది అభ్యర్థుల భవిష్యత్తుతో ముడిపడిన డిఎస్సిలో అక్రమాలు కూడా అంతే తీవ్రతతో కూడుకున్నవి. డిఎస్సిలో అక్రమాలు జరిగినాయి అని హైకోర్టులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేసు వేసినప్పుడు ఒక్క ఆధారం కూడా చూపించలేదని మొదటి రోజే డిస్మిస్ చేసింది కేసు. స్ట్రోక్ మీద స్ట్రోక్. కూటమి ధర్మానికి కట్టుబడి చంద్రబాబు తన కుమారుడితో రాజీనామా చేయించాలి. ఏం చేస్తావరా? చంపుతావా? నరుకుతావా? ఏం చేస్తావరా? కాదు కూడదంటే కాక్రోచులు దండెత్తుతాయి, అరకట్ట కూసాలు కదిలిపోతాయి. అయ్య బాబోయ్, అలా భయపెట్టకండి అంకుల్. ఏదో చిన్న పిల్లలు ఇలాగే బ్రతకలేమండి అంకుల్, ప్లీజ్. చంద్రబాబు పాలనపై ఇప్పటికే జెన్జీ తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతోంది. ఏపీ మెగా డిఎస్సిలో అక్రమాలు జరిగాయంటూ గురువారం నుంచి 175 నియోజకవర్గాల్లో వైసీపీ రిలే నిరాహార దీక్షలకు పిలుపునిచ్చింది. సిటీలో ఉన్న గుండాలు, రౌడీలు మొత్తం స్క్రాప్ ఇక్కడే ఉందేంట్రా? ఆల్ఫా జన్ ఆల్ఫా కూడా వచ్చేసింది. డిఎస్సి వివాదంపై సిబిఐ విచారణ జరిపించాలని, ఫీజు బకాయిలు వెంటనే చెల్లించడం, నిరుద్యోగులకు నెలకు 3,000 భృతి, విద్యాశాఖ మంత్రి రాజీనామా డిమాండ్లతో వైసీపీ దీక్షకు దిగింది. ఈ రోజు మన ఫేవరెట్ హీరోయిన్ షకీలా సినిమా రిలీజ్ రా. టికెట్స్ బుక్ చేశా, వెళ్దామా? ఏ సర్టిఫికేట్ సినిమా రా? నాకు ఏసి తక్కువ గేట్ మ్యాన్ లోపలికి రానివాడు. మీరు వెళ్ళండి. ఈ మాదిరిగా ఇబ్బందులు పెట్టే కార్యక్రమాలు ఒప్పుకోకుండా ఇబ్బందులు పెట్టే కార్యక్రమాలు చేస్తే కాక్రోచెస్ లేస్తాయి. ప్రభు హరిరామ్ కృష్ణరాధం జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. నీవు పదలంగా ఉండాలి అన్నా. అదే గొంతు. ఎస్, తార్ రోడ్ మీద రేకు డబ్బతో గీక్తే వచ్చే సౌండ్. ప్రపంచంలో ఈ గొంతు ఎవరికి ఉండదు. ఎక్కడున్నావు రాజశేఖరన్నా? మళ్ళీ ఎప్పుడు వస్తావు రాజశేఖరన్నా? సిగ్గు లేకుండా మళ్ళీ నవ్వు ఒకటి మొహం. ఆంధ్ర రాష్ట్రంలో మేము కూడా కాక్రోచ్ అనుకో. మీరు ఎవ్వరు ఆలోచించబడలేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక చేపల పులుసు అమ్ముకునే ఒక ఎదవ. వాడు మాట్లాడుతుంటే నాకు నిజంగా కానీ వాడు కానీ దొరికితే చెప్పు తీసుకొని కొట్టాలనిపిస్తుంది వాడిని మాత్రం. అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం? ఇలాంటి చాలా ఉన్నాయి. ఇంకా ఈ క్యాండిడేట్ ఎక్కడో చూసినట్టుంది. సమస్య లేదండి, ఎందుకంటే చాలా డిస్టెంట్. యువర్ థింకింగ్. మోకపోతున్నాయి. ఇంకా మనకు పెద్ద ఎత్తున సమాజంలో పుకార్లు చెలరేగుతున్నాయి. ఇంకా 10 ఆ అందానికి, ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత? 12 రూపాయల ధరను పెంచబోతున్నారు పెట్రోల్, డీజిల్. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. వాడు దొంగ. నీకెలా తెలుసు? వాసన వస్తుంది. సారీ, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. వాడు ఎక్స్ దొంగ. ఎక్కడ దొంగతనం చేసినా నిమిషంలో దొరికిపోవడం వాడి స్పెషాలిటీ. అందులో తప్పే ఉంది. అది ఆర్ట్ అంటే ఆర్టిస్టులు కూడా అరెస్ట్ చేస్తున్నారా? కొడుకులు ఎక్కువైపోయినారు రాష్ట్రంలో. నేను ఇలా బుక్ అయిపోతాను కల్లో కూడా అనుకోలేదు. నేను వెళ్ళిపోతా. ఈ రిక్రూట్మెంట్ జరిగి 1.5 year పైన అయిపోతుంది. హైకోర్టులో డిస్మిస్ చేసిన కేసులు వీళ్ళు సుప్రీంకోర్టు కూడా తీసుకెళ్ళాలి. చెప్పేటివన్నీ శ్రీరంగ నీతులు, చేసేటివన్నీ దొమ్మల గుడిసెల్లోకి దూరడం. ఈ సందర్భంలో ప్రతిపక్షం అబాస్పాలు అయిపోయింది. మనం ఒక ప్రతిపక్ష పార్టీగా ప్రభుత్వం మీద ఏదైనా ఒక ఎలిగేషన్ చేసేటప్పుడు ఫస్ట్ మన దగ్గర కనీసం ఒక ఆధారమైనా ఉండాలి, ఆరోపణ కాకుండా. ఎందుకంటే ఆరోపణ కాకుండా, ఆధారం లేకుండా ఆరోపణ చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. కోర్టులు కూడా నమ్మే పరిస్థితిలో లేదు. ఒక 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, ఒక ప్రతిపక్ష నేతగా మీరు ఒక ఆధారం లేని ఆరోపణ చేస్తే అబాస్ పాలేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే, నేను కాదు.
ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? ఒక వ్యక్తి చేసినటువంటి ఒక విస్తుమైన నిజాన్ని చెప్పబోతున్నా. డిఎస్సి పరీక్షలు నిర్వహించకూడదని, ఏ డిఎస్సి ప్రిపేర్ అభ్యర్థి కూడా ఉద్యోగం రాకూడదని, బడుగు బలహీన వర్గాలు బాగుపడితే చూడలేక 240 కేసులు వేసింది ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ. ఏమిటండి మీరు మాట్లాడేది? నేను కేసు నంబర్ తో సహా చెప్తాను, మీరు ఒప్పుకుంటారా? 240 కేసులు వేసి ఒక్క యువకుడికి కూడా ఉద్యోగం రావాలనుకునే పన్నాగం పన్ని ఈ ఉద్యోగులందరూ బాగుపడిపోతే మాకు ఓట్లేని మీరు, మాకు సీట్లు ఇవ్వని మీరు, మా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి స్థానం నుంచి పదాలకి తొక్కేసిన మీరు బాగుపడితే మేము చూడాలా, మీకు ఉద్యోగం వస్తే మేము ఆనందించాలన్నటువంటి కుసంస్కారంతో కొట్టాలని ఉంది. ఇప్పుడు వెళ్తున్నా ఉత్సాహకరమైనటువంటి విధానంతో, ఒక సైకలాజికల్ సాడిస్టిక్ యాటిట్యూడ్ తో వీళ్ళందరినీ వలుగునే ప్రయత్నం చేస్తూ 240 కేసులు కోర్టులో వేశారు. ఇదయ్యా మీ అసలు రూపం. అవునరా, చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన